నిన్న క్లాస్లో మనము వృక్ష శరీర ధర్మశాస్త్రంలో మొక్కలలో నీటి సంబంధాలు గురించి తెలుసుకుందాం. ఈరోజు మొక్కలలో నీటి ఊర్ధ్వ గమనం. మొక్కలు నేల నుంచి నీటిని ఎలా పీల్చుకుంటాయి, ఆ నీరు నాలికా కణజాలాల్లోకి ఎలా ప్రవేశిస్తుంది అనే విషయాలను మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ నీరు మొక్కలలోని ఇతర భాగాలకు ఎలా పయనిస్తుందో అర్థం చేసుకోవాలి. నీటి గమనము సక్రియ విధానమా లేక నిష్క్రియ విధానమా? నీరు మొక్కలలో ఊర్ధ్వముఖముగా గురుత్వాకర్షణను ఎదుర్కొంటూ ప్రయాణించాలి, కాబట్టి దీనికి శక్తి ఎక్కడిది అనేది మనము తెలుసుకోవాలి. ఇందులో వేరు పీడనం. మృత్తిక నుంచి వివిధ అయాన్లు సక్రియాత్మకంగా నాలికా కణజాలంలోకి రవాణా అవుతుండగా నీరు శక్మ ప్రవణతల ఆధారంగా ప్రవేశించి దారు కణజాలంలోకి పీడనాన్ని వృద్ధి చేస్తుంది. ఈ ధనాత్మక పీడనాన్ని వేరు పీడనము అంటారు. ఈ పీడనము కాండంలో నీటిని కొంత ఎత్తుకు పైకి తోస్తుంది. వేరు పీడనాన్ని ఎలా గుర్తించవచ్చు? మృదుకాండం ఉన్న చిన్న మొక్కను తీసుకొని పగటిపూట వాతావరణంలో తేమ అధికంగా ఉన్న రోజున ఉదయపు వేళలో వాడి అయిన బ్లేడుతో కాండం పీట భాగంలో క్షితిజ సమాంతరంగా అడ్డంగా కోయాలి. కోసిన వెంటనే తెగిన కాండం అంచు నుంచి ద్రవము ఊరడం గమనించవచ్చు. వేరులో ఉన్న ధనాత్మక వేరు పీడనం వల్ల ఆ ద్రావము విడుదల జరుగుతుందని గ్రహించవచ్చు. తెగి ఉన్న కాండం అంచునకు రబ్బరు గొట్టాన్ని తొడిగితే ఆ స్రావాన్ని సేకరించి దాని వేగమును కొలిచి స్రావంలోని పదార్థాలను అధ్యయనం చేయవచ్చు. వేరు పీడనాన్ని బాష్పీభవనం తక్కువగా జరిగే ఉదయము రాత్రి వేళలో గమనించవచ్చు. అనేక గుల్మాత్మకమైన మొక్కలలో, గడ్డిజాతి మొక్కల పత్రాలలో కొనన ఈనెల వద్ద ఉండే ఈ ప్రత్యేక సూక్ష్మ రంధ్రాల నుంచి నీటి బిందువులు వాతావరణంలోకి విడుదల అవుతాయి. ఇలా ద్రవ రూపంలో మొక్క నుండి నీరు కోల్పోయే చర్యను బిందు స్రావము అంటారు. ఇక్కడ అనేక గుల్మాత్మకమైన మొక్కలలో, గడ్డిజాతి మొక్కల పత్రాల కొనలో ఈనెల వద్ద ఉండే ప్రత్యేక సూక్ష్మ రంధ్రాల నుంచి నీటి బిందువులు వాతావరణంలో విడుదలవుతాయి. వాతావరణంలోకి విడుదలయ్యేటువంటి ఈ ద్రవరూపంలో మొక్కల నుండి నీరు కోల్పోయే చర్యను మనం ఏమంటున్నాము? బిందు స్రావము అంటున్నాం. ఇక్కడ బిందు స్రావం వేరు పీడనం మొక్కలలో నీటిని స్వల్ప ఎత్తుకు మాత్రమే ఊర్ధ్వముఖంగా తోయగలదు. సిక్వియన్ సెంపర్విరెన్స్ వివృత మొక్క వంటి చాలా ఎత్తైన వృక్షాలలో ఎక్కువ భాగము నీటి స్థానాంతరతకు వేరు పీడనము సరిపోదు. మనం తీసుకుంటే సిక్వియ సెంపర్విరెన్స్ అనేటువంటి వివృత బీజ మొక్క వాటి చాలా ఎత్తైన వృక్షాలలో ఎక్కువ భాగము నీటి స్థానాంతరతకు వేరు పీడనము సరిపోదు. బాష్పోత్సేకం జరగడం వల్ల నీటి అవిచ్ఛిన్న గొలుసులపై తన్యత బలము ఏర్పడి నీటి స్తంభం తెగకుండా ఉండటానికి వేరు పీడనం ఉపయోగకరంగా ఉంటుంది తప్ప ఎత్తైన వృక్షాలలో నీటి రవాణా జరగడానికి ఇది ప్రధాన అంశం కాదు. చాలా వృక్షాలలో నీటి స్థానాంతరతకు బాష్పోత్సేక ఆకర్షణపై ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా మనం తీసుకుంటే బాష్పోత్సేక ఆకర్షణ మొక్కలలో గుండె పరిసంచారక వ్యవస్థలు లోపించినప్పటికీ దారు ద్వారా నీరు గంటకు 15 మీటర్ల వేగముతో మొక్కల వాయుగత భాగాలకు ఊర్ధ్వముఖంగా రవాణా చెందుతుంది. మనము బాష్పోత్సేక ఆకర్షణలో తీసుకుంటే మొక్కలలో గుండె పరిసంచారకమైనటువంటి వ్యవస్థలు ఇప్పుడు మనం జంతువుల్లో తీసుకుంటే ఈ పరిసరాల్లో ఉన్నటువంటి వాటి సరఫరా చేయడానికి, ద్రవ రూపాన్ని సరఫరా చేయడానికి గుండె ప్రసరక వ్యవస్థ అనేటువంటిది ఎలా ఉంటుందో మొక్కలలో లోపించడం ద్వారా కానీ ఈ దారు ద్వారా ఏం చేస్తుంది? నీరు గంటకు 15 మీటర్ల వేగంతో మొక్కల వాయుగత భాగాలకు ఊర్ధ్వముఖాన రవాణా చెందుతుంది. ఇది ఎలా సాధ్యం? చాలా కాలం వినిపిస్తున్న ప్రశ్న ఏమిటంటే, నీరు ఊర్ధ్వ భాగాలలో తోయబడుతుందా లేక లాగబడుతుందా అని అనేక మంది పరిశోధకులు పత్రాలలో
బాష్పోసేకం జరగడం వల్ల ఏర్పడే ఒక సంచాలక బలం మొక్కలలో నీటి వాయుగత భాగాలకు లాగుతుందని నమ్ముతున్నారు. దీనినే మనం సంజనన అసంజనన బాష్పోసేక ఆకర్షణ నమూనా అని నీటి రవాణా అంటాం. మనం ఇక్కడ ఏమంటున్నామంటే వీటిలో అనేక మంది పరిశోధకులు పత్రాలలో బాష్పోసేకం జరగడం వల్ల ఏర్పడే ఒక సంచాలక బలం మొక్కలలో నీటిని వాయుగత భాగాలకు లాగుతుందని నమ్ముతున్నారు. దీనిని సంజనన అసంజనన బాష్పోసేక ఆకర్షణ నమూనా అని అంటున్నారు. నీటి రవాణా అంటారు. డిక్సన్చే 1914లో ప్రతిపాదించడం జరిగింది. ఏంది ఈ సంజన అసంజన బాష్పోసేక ఆకర్షణ నమూనా అనేటువంటిది డిక్సన్ చే అనేటువంటి ఆయన 1914లో ప్రతిపాదించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ మనం తీసుకున్నప్పుడు అయితే ఈ బాష్పోసేక ఆకర్షణ ఉత్పత్తి చేసేదేంది? మొక్కలలో నీరు అస్థిరంగా ఉంటుంది. పత్రాలలో చేరే నీటిని 1% కంటే తక్కువ నీరు మొక్కల పెరుగుదలకు కిరణజన్య సంయోక్రియకు ఉపయోగపడుతుంది. అత్యధిక భాగము నీరు పత్రాలలోని పత్ర రంధ్రాల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అంటే మనం తీసుకుంటే మొక్కలలో నీరు అస్థిరంగా ఉంటుంది. పత్రాలలోకి చేరే నీటిని 1% కంటే తక్కువ నీరు మొక్కల పెరుగుదలకు కిరణజన్య సంయోగకు ఉపయోగపడుతుంది. అంటే పత్రాలలో చేరేటువంటి నీరు 1% కంటే తక్కువ నీరు పెరుగుదలకు కిరణజన్య సంయోగకు ఉపయోగపడుతుంది. అత్యధిక భాగము నీరు పత్రాలలోని పత్ర రంధ్రాల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మొక్క ఉపరితలము నుంచి ఆవిరి రూపంలో నీరు కోల్పోయే ప్రక్రియని బాష్పోసేకము అంటారు. బాష్పోసేకం వల్ల పనిచేసే ద్రవోద్గమం ముఖ్యముగా ఈ క్రింది పేర్కొన్న నీటి భౌతిక ధర్మాలపై ఆధారపడి ఉంటుంది. సంజననం నీటి అణువుల మధ్య పరస్పర ఆకర్షణ. అసంజననం ధ్రువ ఉపరితలాలు నీటి అణువులకు మధ్య ఉన్న ఆకర్షణ అంటే దారు కణాల ఉపరితలాల వంటివి. బాష్పోసేక ఆకర్షణను నీటిని పైకి తోయగల దోపుడు బలము. ఈ ధర్మాలు నీటికి అధిక తన్యతా బలాన్ని అంటే మనకి తన్యతా బలము అంటే కర్షణ బలాన్ని ఎదుర్కొనే సామర్థ్యం, అధిక కేశిక బలాన్ని అంటే సన్నని కేశికలో ఉద్గమించే సామర్థ్యం కల్పిస్తాయి. మొక్కలలో దారు మూలకాలు అంటే దారు కణాలు, దారునాళాలు అతి సన్నని అవకాశికాన్ని కలిగి కేశనాళికల వలె పనిచేసి నీటిని కేశికా బలముతో లాగుతాయి. కిరణజన్య సంయోక్రియలో నీరు ఆవశ్యకము. దారునాళాల వ్యవస్థ వేరు నుంచి పత్రాలలోని ఈనెలకు కావలసిన నీటిని సరఫరా చేస్తుంది. అయితే ఏ బలాన్ని మొక్కలు నీరు పత్రాంతర కణంలోకి చేరగలిగి వాడుకుంటాయో పత్ర రంధ్రాల నుంచి నీరు ఆవిరయ్యే కొద్దీ కణాలపై పలుచని నీటి పొర అవిచ్ఛిన్నంగా ఏర్పడి ఉండటం వల్ల నీటి అణువులు ఒకదాని వెంట మరొకటి ఆకర్షించబడుతూ నీటి స్తంభము దారువు నుంచి పత్రాల్లోకి లాగబడుతుంది. అంతేకాక ఉపపత్ర రంధ్రము కుహరంలో కణాంతర అవకాశాల కంటే బయటి వాతావరణంలో నీటి ఆవిరి తక్కువగా ఉండటం వల్ల నీరు పరిసర గాలిలోకి విసరణం చెందుతుంది. దీనివల్ల బాష్పోసేక ఆకర్షణ ఏర్పడుతుంది. బాష్పోసేకం వల్ల జనించే బలము దారువులో నీటి స్తంభాన్ని 130 మీటర్ల ఎత్తుకు తోడ్పడం కావలసిన పీడనాన్ని కలిగిస్తుంది. కొలతలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ మనము ఈ పటంలో తీసుకుంటే పత్రంలో నీటి గమనము, పత్రం నుంచి వచ్చే ఆవిరి వల్ల పత్ర వాతావరణానికి బాహ్య వాతావరణానికి మధ్య పీడన ప్రవణత ఏర్పడుతుంది. ఆ ప్రవణతలో కిరణజన్య సంశ్లేషక కణాల్లోకి నీటితో నిండిన దారువులోకి ప్రసరణ చెందుతాయి అనేటువంటిది మనం ఇక్కడ ఈ పిక్చర్ చూస్తూ ఉన్నాం. కానీ ఈ బాష్పోసేకంలో మనం తీసుకున్నప్పుడు ఈ బాష్పోసేకం వల్ల జనించేటువంటి బలము దారువులో నీటి స్తంభాన్ని 130 మీటర్ల ఎత్తుకు తోడడానికి కావలసిన పీడనాన్ని కలిగిస్తుంది. అంటే వీటిలో మనం బలాన్ని దారువులో నీటి స్తంభాన్ని 130 మీటర్ల ఎత్తుకు తోడడానికి కావలసిన పీడనాన్ని కలిగిస్తుందని కొలతలు మనకు ఇక్కడ తెలియజేస్తున్నాయి. ఇక్కడ మీరు తీసుకుంటే మీరు కింది తరగతి వస్తున్నారు. ఒక ఆరోగ్యకరమైనటువంటి మొక్కను
పాలిథిన్ సంచిలో చుట్టి నీటి బిందువులు సంచి లోపల ఏర్పడే చర్యను చదివారు. అంటే కోబాల్ట్ క్లోరైడ్ కాగితాన్ని ఉపయోగించి నీటిని పీల్చిన వెంటనే ఆ కాగితపు రంగు మారటం గమనించారు. వీటి ద్వారా మొక్కలు బాష్పోసేకం జరుపుతాయని తెలుసుకున్నాం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఒక ఆరోగ్యకరమైన మొక్కను పాలిథిన్ సంచిలో చుట్టి నీటి బిందువులు సంచి లోపల ఏర్పడే చర్యను మనం చదివినాం. అంటే కోబాల్ట్ క్లోరైడ్ కాగితాన్ని ఉపయోగించి నీటిని పీల్చిన వెంటనే ఆ కాగితపు రంగు మారటం గమనించినాం. అంటే ఇక్కడ ఏ కాగితం అంటే కోబాల్ట్ క్లోరైడ్ కాగితాన్ని. ఇక్కడ బాష్పోసేకం మొక్కలు వాయుగత భాగాల్లోకి సజీవ కణాల ఇక్కడ మనకు మొక్కలు వాయుగత భాగాల్లోని సజీవ కణజాలాల నుంచి నీరు ఆవిరి రూపంలో వాతావరణంలోకి కోల్పోయే ప్రక్రియను బాష్పోసేకం అంటారు. ఇది ఎస్పిఎసి స్వాక్ మృత్తిక మొక్క వాతావరణము సంతంత్యకం సిద్ధాంతానికి ముఖ్యము. మృత్తిక నుంచి నీరు వేర్ల ద్వారా మొక్క దేహంలోకి ప్రవేశించి ప్రకాండ వ్యవస్థ నుంచి వాతావరణంలోనికి ప్రయాణించి చివరికి వర్ష రూపంలో తిరిగి మృత్తికను చేరుతుంది. అంటే ఇక్కడ మనము మృత్తిక, మొక్క, వాతావరణము, సంతంత్యకము అనే సిద్ధాంతాన్ని ముఖ్యంగా తీసుకుంటే మృత్తిక నుంచి నీరు వేర్ల ద్వారా మొక్క దేహంలోకి ప్రవేశించి ప్రకాండ వ్యవస్థ నుంచి వాతావరణంలోకి ప్రయాణించి చివరికి వర్ష రూపంలో తిరిగి మృత్తికను చేరుతూ ఉంది. బాష్పోసేకము అధికంగా పత్రాలలో ఉన్న పత్రరంధ్రాలలో జరుగుతుంది. అంటే అవబాసిని వాయురంధ్రాల ద్వారా అతి స్వల్పంగా జరుగుతుంది. మనం కింది తరగతిలో చదువుకున్నాం. పత్రరంధ్ర పరికర ప్రమాణాన్ని వివరాలను మీరు చదివి ఉన్నారు. చాలా మొక్కలలో పత్రరంధ్రాలు ఫోటో యాక్టివ్ రకం. ఇవి పగలు తెరుచుకొని రాత్రుల యందు మూసుకుంటాయి. కానీ రసయుత మొక్కలలో ఉదాహరణకు కాక్టస్, బ్రయోఫిలం, స్కోటోయాక్టిన్ పత్రరంధ్రాలు ఉంటాయి. ఇవి పగలు మూసుకొని రాత్రులందు తెరుచుకుంటాయి. ఈ మొక్కలలో బాష్పోసేకం రాత్రిపూట జరుగుతుంది. ఇక్కడ మనము కొన్ని రసవంతమైనటువంటి మొక్కలు తీసుకుంటే కాక్టస్లు, బ్రయోఫిలం మొక్కలలో స్కోటోయాక్టిన్ పత్రరంధ్రాలు ఉంటాయి. ఇవి పగలు మూసుకొని రాత్రులు తెరుచుకుంటాయి. ఈ మొక్కలలో బాష్పోసేకం రాత్రిపూటే జరుగుతుంది. ఎందుకు మనం ఊహించుకోగలమా? బాష్పోసేకంతో పాటు ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ వాయువుల వినిమయం కూడా పత్రరంధ్రాల ద్వారే జరుగుతుంది. సాధారణంగా పృష్ఠోత్తర పత్రము అంటే ద్విదళ బీజ మొక్క పత్రము అధోతలముపై పత్రరంధ్రాలు అధిక సంఖ్యలో, సంద్విపార్శ్వ పత్రము అంటే ఏకదళ బీజ మొక్క పత్రములో 2 తలాలపై పత్రరంధ్రాలు దాదాపుగా సమానంగానే ఉంటాయి. బాష్పోసేకము అనేక బాహ్యకారకాల చేత ప్రభావితమై ఉంటుంది. వీటిలో ఉష్ణోగ్రత, సూర్యకాంతి, గాలిలో తేమ, గాలి వేగము ముఖ్యమైనవి. అంటే పత్రరంధ్రాల సంఖ్య, వితరణము, తెరుచుకున్న పత్రరంధ్రాల సంఖ్య, మొక్కలలో నీటి స్థాయి, లభ్యంగా ఉన్న మృత్తిక, జలము, వేరు, కాండము నిష్పత్తి వంటి మొక్క కారకాలు కూడా బాష్పోసేకాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం ఈ బాష్పోసేకంలో తీసుకుంటే బాష్పోసేకం అనేది అనేక బాహ్యకారకాల చేత ప్రభావితమవుతూ ఉంటుంది. వీటిలో ఏమున్నాయి మనకు బాహ్యకారకాలు అంటే ఉష్ణోగ్రత, కాంతి, గాలి, నీరు, తేమ, గాలి వేగము ముఖ్యమైనవి. ఇవన్నీ మనకి ఏం చేస్తున్నాయి, పత్రరంధ్రాల సంఖ్యను వితరణంలో తెరుచుకోవడానికి మనకు ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ పత్రరంధ్రాలు తెరుచుకోవడానికి, మూసుకోవడం, రక్షక కణాలలో కలిగిన స్ఫీత మార్పులు పత్రరంధ్రాల కదలికలను స్వతార కారణంగా గుర్తించవచ్చు. రక్షక కణము లోపల గోడ రంధ్ర దగ్గర ఉన్నది. దళసరిగా స్థితిస్థాపకంగా ఉంటుంది. పత్రరంధ్రము 2 వైపులా ఉన్న రక్షక కణాలలో స్ఫీత స్థితిని పెరిగితే మొక్కలు పలుచని గోడలు ఉబ్బి లోపల గోడలు అర్ధచంద్రాకారంగా ఉంచుతుంది. రక్షక కణ కవచాల్లో సూక్ష్మ తంతువుల అమరిక కూడా పత్రరంధ్రం తెరుచుకోవడానికి దోహదపడుతుంది. సెల్యులోజ్ సూక్ష్మ తంతువుల కవచంలో నిలువుగా కాకుండా వ్యాసార్థంగా అమరి ఉండి పత్రరంధ్రం సులభంగా తెరుచుకునేలా చేస్తాయి. రక్షక కణాలు నీటిని కోల్పోయినప్పుడు లేదా నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు లోపల స్థితిస్థాపక కవచాలు తమ అసలు ఆకారాన్ని తిరిగి సంతరించుకుంటాయి. దీంతో రక్షక కణాలు స్లద స్థితిని చేరి పత్రరంధ్రాలు మూసుకుంటాయి.
ఫోటోయాక్టిన్ పత్రరంధ్రాలు తెరుచుకొని మూసుకునే యాంత్రికాన్ని వివరించడానికి 1974లో లెవిట్ కే ప్లస్ పంపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంటే ఫోటోయాక్టిన్ పత్రరంధ్రాలు తెరుచుకొని మూసుకునే యాంత్రికాన్ని వివరించడానికి 1974వ సంవత్సరంలో లెవిట్ కే ప్లస్ పంప్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారము అనుబంధక కణాల నుంచి రక్షక కణాలలోకి కాంతి ఉన్నప్పుడు కే ప్లస్ అయాన్లు సంచితమవుతాయని, దీనికి తోడు ఫోటాన్ బహిస్రావణం చెంది రక్షక కణాలు pH పెరుగుతుంది. రక్షక కణాలలోని కే ప్లస్ అయాన్లు చేరినప్పుడు క్లోరైడ్ అయాన్లు నిష్క్రియ అంతఃస్రావణం కూడా జరుగుతుంది. దీనితో రక్షక కణాలు నీటి శక్మం పడిపోతుంది. అప్పుడు రక్షక కణాల్లోకి నీరు విసరణం చెంది స్ఫీత స్థితి కలుగుతుంది. వాటికే మనము వెలుపల గోడలు పలుచని స్థితిగాను స్థితిస్థాపంగా ఉంటాయి కాబట్టి అవి వెలుపలిగా వ్యాపించి రంధ్రాలు విశాలంగా తెరుచుకుంటాయి. రాత్రివేళ కాంతి లేనప్పుడు కే ప్లస్ అయాన్లు అదేవిధంగా అంటే ఈ పొటాషియం అయాన్లు క్లోరైడ్ అయాన్లు రక్షక కణాల నుంచి బయటికి పోతాయి. దీనితో రక్షక కణాలు నీటి శక్మం పెరిగి వాటి నుంచి నీరు వెలుపలికి పోతుంది. ఫలితంగా పత్రరంధ్రము మూసుకుంటుంది. నీటి కొరత ఏర్పడిన సందర్భంగా ఇక్కడ మనకు అబ్సిక్ ఆమ్లము అనే సహజ బాష్పోసేక నిరోధక రక్షక కణాల నుంచి ఇక్కడ మనకు పొటాషియం అయాన్లు బయటికి పంపిస్తుంది. దీనితో రక్షక కణాలు ముడుచుకొని పత్రరంధ్రము ముడుచుకుంటుంది. రసభరితమైన మొక్కలలో రాత్రిపూట రక్షక కణాలకి చేరి కార్బానిక్ ఆమ్ల కారణంగా నీటి శక్మ ప్రవణత ఏర్పడి అవి స్ఫీత చెందుతాయి. దీనితో ఆ మొక్కలలో పత్రరంధ్రాలు రాత్రివేళ తెరుచుకుంటాయి అనేది మనకు తెలుస్తుంది. బాష్పోసేకము కిరణజన్య సంయోగక్రియ ఒక సర్దుబాటు అనేటువంటిది ఉంది. వీటిలో మనం తీసుకుంటే బాష్పోసేకానికి అనేక ప్రయోజనాలు అనేటువంటివి ఉన్నాయి. అవి ఏంటివి అంటే శోషణకు రవాణాకు కావలసిన బాష్పోసేక ఆకర్షణ సృష్టిస్తుంది. కిరణజన్య సంయోగ క్రియకు కావలసిన నీరు సరఫరా చేస్తుంది. నేల నుంచి మొక్కలకు ఖనిజాలను రవాణా చేస్తుంది. బాష్పీభవనం శీతలీకరణం ద్వారా పత్ర ఉపరితలంలో కొన్నిసార్లు 10 నుంచి 15 డిగ్రీల వరకు చల్లబరుస్తుంది. కణాలను స్ఫీత స్థితిని కలిగించి ఆకార నిర్మాణాన్ని నిలుపుతుంది. చురుకుగా కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటూ మొక్కకు అసంతృప్తమైన నీటి ఆవశ్యకత ఉంటుంది. బాష్పోసేకం వల్ల వేగంగా జరిగే నీటి నష్టం కారణంగా కిరణజన్య సంయోగక్రియకు నీరు అవధికారమై ఉంటుంది. వర్షాధార అరణ్యాలలో అధిక తేమగల స్థితులు ఉండటానికి కారణము నీటి వలయము వేరు నుంచి పత్రానికి అక్కడ నుంచి వాతావరణానికి తిరిగి మృత్తికలోకి నడుస్తూ ఉండడమే. బాష్పోసేకం వల్ల మొక్క అత్యధికంగా నీరు కోల్పోయినప్పటికీ ఈ చర్య మొక్కలకు అనేక విధాల ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే దీన్ని ఆవశ్యకమైన అనర్థకంగా అభివర్ణిస్తారు. C4 కిరణజన్య సంయోగక్రియ వ్యవస్థ పరిమాణ క్రమము బహుశా మొక్కలలో నీటి నష్టాన్ని తగ్గించి CO2 లభ్యతను పెంచే వ్యూహాలలో ఒకటిగా మనము గుర్తించవచ్చు. ఇక్కడ వీటిలో తీసుకుంటే C4 మొక్కలు C3 మొక్కల కన్నా రెట్టింపు కర్బన స్థాపన సామర్థ్యాన్ని చూపుతాయి. చక్కెర తయారీలో కానీ ఒక C4 మొక్క C3 మొక్క కర్బన స్థాపనం చేసినప్పుడు కోల్పోయే నీటిని సగం మాత్రమే కోల్పోతుంది.